బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినా అతని మొగాడు మనగాడు అంటారు. కానీ అన్నీ యునానిమస్ చేసుకుని దొడ్డిదారిన గెలిచిన వాడిని జగన్ రెడ్డి అంటారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఎన్నికలకు వెళ్ళే ముందల ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయబోతున్నామని చెప్తారు. కానీ జగన్ రెడ్డి మటుకు మమ్మల్ని ఓడిస్తే పెన్షన్ బీకేస్తాం, మమ్మల్ని ఓడిస్తే బిఎఫ్ కార్డు తీసేస్తాం అని ప్రజల్ని బెదిరించే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. మనం చూసాం మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా అభ్యర్థులు నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు ఆ నామినేషన్ పత్రాలు చింపేశారు. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న మా అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించారు. లొంగపోతే ఏకంగా వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే తరతరాలుగా వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము పీకేస్తామని కూడా బెదిరిస్తాం జరిగింది. అది కూడా లొంగపోతే ఏకంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడి సర్పంచ్ అభ్యర్థుల్ని బెదిరిస్తాం, దొంగ కేసులు పెడతాం కూడా మనందరం చూసాం. అది కాకుండా మన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారు ఒక ఉదాహరణ. సొంతూరు కుటుంబ సభ్యుడు నిలబడుతుంటే అతనికి ఫోన్ చేసి బతిమలారు, మనకి ఎందుకురా గొడవలు, ఆనవాయితీగా మనం చేసుకుంటున్నాం అని బతిమలాడినందుకు ఆయన పైన కేసు పెడతాం జరిగింది, జైలుకు పంపిస్తాం జరిగింది. అదే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, A1 A2 వాళ్ళందరూ ఏకంగా దాడి చేస్తున్నారు, పబ్లిక్ని బెదిరిస్తున్నారు. కానీ వాళ్ళపైన సింపుల్గా కేసు పెడతారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, అంటే 4 విడతలు తీసుకుంటే 38.89% పంచాయతీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన చూస్తే ఒకటి అర్థం అవుతుంది, పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అని. ఇది సన్న బియ్యమే ఒక మంచి ఉదాహరణ. ఎన్నికల ముందల సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు. తర్వాత వేలాది కోట్లు ఖర్చు పెట్టి బండ్లు ఏర్పాటు చేశారు. మనం చూసాం బెంచ్ సర్కిల్ దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన పెట్టారు, బండ్లన్నీ డ్రోన్ పెట్టి ఫుటేజ్ తీశారు. స్పీడ్గా ఊరికి పంపించారు, ఊరిలో ప్రజలు చీగొట్టారు, అవి స్పీడ్గా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినాయి. అందుకంటున్నా పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ జగన్ రెడ్డి పరిపాలన. ఒక ఛాన్స్ అని జగన్ రెడ్డి ప్రజల్ని అడిగి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం పీకాడని అడుగుతున్నా. పట్టణ ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కానీ అభివృద్ధి జరిగే పరిస్థితులు లేదు. కనీసం రోడ్లపైన ఉన్న గుంటలను కూడా పూడ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక్క వార్డు కాదు, కనీసం 1 మీటర్ భూగర్భ డ్రైనేజ్ కట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక పార్కు కట్టలేదు, ఒక పక్కా ఇల్లు కట్టే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు కాలిపోయిన LED వీధి దీపాలే మార్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇది 21 నెలల్లో పీకింది ప్రభుత్వం. ఇంకో పక్కన చూస్తే లా అండ్ ఆర్డర్ ఏమనంటే జగన్ అన్నారు. ప్రజలందరూ అనుకున్నారు, అబ్బా ఈయన వస్తే లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో ఉంటుందిరా అని. కానీ ప్రజలు మర్చిపోయింది ఏంటంటే ఇది బుల్లెట్ లేని గన్ అని. చూడండి, మహిళల పైన పెద్ద ఎత్తున ఈరోజు దాడులు జరుగుతున్నాయి. మొన్న నర్సరావుపేటలో అనూష పైన ఎంత దారుణంగా దాడి జరిగింది, ఒక అమ్మాయి చనిపోయింది. దిశా చట్టం తీసుకొచ్చారు, ఏం సాధించారు, ఏం పీకారు? ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో
ఈరోజు పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయి, బెదిరింప ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది ఈ జగన్ రెడ్డి తీసుకొచ్చింది గత 21 నెలల్లో. ఇంకో పక్కన చెప్పాలంటే ప్రజలు ఒక పక్కన కోవిడ్తో బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఆదాయం లేదు, చాలామందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా వాళ్ళని జగన్ బాధుడే బాధుడు. ఈరోజు మనం చూస్తే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఏకంగా 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఏకంగా 7-8 వేల రూపాయలకి పెరిగే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ బస్ ఛార్జీలు కూడా పెంచారు. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత బస్ ఛార్జీలు పెంచారు. ఇంకా పెట్రోల్ డీజిల్ ధర అయితే సెంచరీ, చాలా వేగంగా సెంచరీకి వెళ్ళింది. ఇది చూస్తుంటే డబుల్ సెంచరీ కొట్టేటట్టుంది ఈ జగన్ రెడ్డి పరిపాలనలో. ఇంకా ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచేశారు, ఇంటి పన్ను పెంచారు, ఈరోజు చెత్త ఎత్తేదాన్ని కూడా పన్నేస్తున్నారు, నీటి పన్ను కూడా పెద్ద ఎత్తున పెంచేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంకా రేషన్ దుకాణాలు ఇచ్చే సరుకుల పైన కూడా ధరలు పెంచేశారు. దాని తర్వాత ఇసుక ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, చివరికి గ్యాస్ ధర కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పెంచేసింది. అంటే గ్రామాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలపైన ఎక్కువ భారం పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కుడి చేతుల నుంచి 10 రూపాయలు ఇచ్చి ఎడం చేతి నుంచి 100 రూపాయలు లాక్కుంటుంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఇచ్చాము పొడిచామని చెప్తారు, ఇంకో పక్కనే అంతే స్పీడ్గా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కునే పరిస్థితి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే గత 3 నెలల నుంచి మేము దాదాపు 10,000 మంది దగ్గర సర్వే చేసి, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల దగ్గర సర్వే చేసి, వాళ్ళ మేయర్ దగ్గర నుంచి రేపు మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో వాళ్ళ గురించి ఏం ఆశిస్తున్నారో మేము స్వయంగా ప్రజల దగ్గర నుంచే తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము 10 వాగ్దానాలతో ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం జరుగుతుంది. మొదటి వాగ్దానం అన్నా క్యాంటీన్లు. మూతపడిన అన్నా క్యాంటీన్లు ఇమ్మీడియట్గా మేము తెరుస్తాం, 5 రూపాయలకే మేము పేద ప్రజలకి భోజనం పెడతాం. రెండో వాగ్దానం పాత పన్ను మాఫీ, ఇంకపై హాఫ్. మొన్న జరిగిన శాసనసభలో శాసన మండలిలో అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున మేము పోరాడాం, మీరు పన్ను పెంచొద్దండి, ఆల్రెడీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నడ్డు విరిగేలాగా మీరు పన్ను పెంచొద్దండి మేము చెప్పాం. అయినా కూడా బుల్డోజ్ చేశారు. కౌన్సిల్లో బిల్ని 2 సార్లు మేము తిరస్కరించాం, 2 సార్లు మేము తిరస్కరించాం. అయినా కూడా మంత్రి గారిలా ముఖ్యమంత్రి గారిలా. అందుకే మేము ఇప్పుడు చెప్తున్నాం ఈ పన్నును కూడా మేము హాఫ్ చేస్తామని. మూడో వాగ్దానం శుభ్రమైన ఊరు శుద్ధమైన నీరు. ఒకప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ మేజర్ కార్పొరేషన్స్ మీరు తీసుకుంటే టాప్ 10లో స్వచ్ఛ భారత్లో టాప్ 10లో కనీసం 3-4 మంది ఉండేవి. ఈరోజు ఒకటి కూడా ఉండే పరిస్థితులు లేదు. ప్రజలే చెప్తున్నారు. మొన్న నేను విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు చాలా శుభ్రంగా ఉన్న విశాఖపట్నంలో ఇప్పుడు కనీసం చెత్త ఎత్తే నాదురే లేదని. విజయవాడలో మనం చూస్తున్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లు కూడా చెత్త ఎత్తే పరిస్థితులు లేరండి ఈ ప్రభుత్వం. ఎక్కడ పోతున్నాం చూడండి. ఇంకో పక్కన ఏలూరులో అంటే ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఊరిలో నీరు కాలుషితమైతే ప్రజలు చనిపోతే దానిపైన స్పందించే పరిస్థితి ప్రభుత్వం లేదు. అంతెందుకు ఏలూరులో ఆ రోజు పెద్ద ఎత్తున ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను వెళ్ళా. అక్కడ నేను డ్రైన్లు స్వయంగా నేను చూసి ఓపెన్ డ్రైన్లు చనిపోయిన పిల్లులు ఉన్నాయి, కుక్క శవాలు ఉన్నాయి. ఎంత బాధ వేస్తుంది అంటే ఒక పక్కనేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు సొంత ఊరిలో దాన్ని క్లీన్ చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఎక్కడ పోతున్నాం ఆలోచించండి. అందుకే ఈ వాగ్దానంతో మేము ముందరికి వెళ్తున్నాం.
4వ వాగ్దానం, నిరుద్యోగ యువత కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం. 5వ వాగ్దానం, సుందరీకరణ మిషన్. గుంతలు లేని రోడ్ అంటే చెప్పాల్సి వస్తుంది, గతంలో అది గివెన్, కానీ ఇప్పుడు ఒక వాగ్దానంగా చెప్పాల్సి వస్తుంది. గుంటలు లేని రోడ్, ప్రతి వార్డులో పార్కులు, ఓపెన్ జింపులు, అదేవిధంగా LED వీధి దీపాలు మేము ఏర్పాటు చేస్తాం. 6వ వాగ్దానం, ఆటో డ్రైవర్లకి టాయిలెట్ మరియు తాగునీటి సౌకర్యంతో ఉచిత మరియు శాశ్వత ఆటో స్టాండ్లు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళపైన పెద్ద ఎత్తున ఫైన్లు వేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తాం కూడా జరిగింది. అందుకే ఈ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 7వ వాగ్దానం, ఈ మెప్మా గ్రూపులకి మీటింగ్ హాల్స్, మెప్మా బజార్లు 0 వడ్డీతో బ్యాంక్ లింకేజ్ని ఏర్పాటు చేస్తాం. 8వ వాగ్దానం, పట్టణ పేద ప్రజలకి శాశ్వతమైన గృహ నిర్మాణం మేము చేస్తాం, అంటే టిట్కో హౌసింగ్ మేము పూర్తి చేస్తాం. 9, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలని 21,000 రూపాయలకి మేము పెంచుతాం. కోవిడ్ సమయంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వర్కర్స్, కోవిడ్ని కూడా లెక్క చేయకుండా మన పట్టణాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసేది పారిశుద్ధ్య కార్మికులు. అందుకే వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళ కోరిక మేరకు 21,000 రూపాయలకి వాళ్ళ వేతనాలు మేము పెంచుతాం. ఉచిత మంచినీటి కనెక్షన్, నీటి పన్నులు కూడా మేము రద్దు చేస్తామని ఈ 10 వాగ్దానాలతో మేము ప్రజల్లోకి వెళ్తాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.